హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. ఆల్రెడీ కార్తీక మాసం అయిపోయి 18 రోజులయింది. నేను ఎలా పూజ చేసుకున్నానో, ఏ ఏ దేవాలయ దర్శనం చేసుకున్నానో ప్రతీది కూడా ఫోటో అండ్ వీడియోస్ నా ఛానల్‌లో పెడతాను చూడండి. నేనైతే ఉదయం 3, 3:30కి లేచి ఇల్లు శుభ్రం చేసుకొని, స్నానం చేసి, దీపం పెట్టుకుంటూ, తులసమ్మదర వాడలో వదులుకు మా వారితో శివాలయం దర్శనం చేసుకున్నాక అక్కడ కూడా మాకు నది నెక్స్ట్ ఏరు కూడా దగ్గర ఉండేదండి. మేము ఆ తండ్రిగారి దర్శనం అయ్యాక వాడలో వదులుకునేదండి. ప్రతిరోజు కూడా మేము దేవుడి దర్శనం అయితే చేసుకునేదాన్ని. నెక్స్ట్ మా ఇంట్లో ప్రతి ఇయర్ కూడా కార్తీక మాసం నెల రోజులు పాటిస్తామండి. ఉల్లిపాయలు, ఎర్రుల్లి, తెల్లుల్లి, చికెన్, మటన్ అలాంటివి ఏమి ఉండవండి. చాలా నిష్ఠగా చేస్తాము. సోమవారం అయితే 2 వారాల శివ పూజ అయిపోయింది. రామదేవుని పూజలు కూడా 10 వారాలు కదండి. 5 లక్ష వారాలు, 5 ఆదివారాలు. ఆల్రెడీ నావి 3 లక్ష వారాల 2 ఆదివారాల పూజ కూడా అయిపోయాయండి. ఇంకా నేను నా వీడియోస్ అన్నీ నా పూజలు ఎలా చేసుకున్న ప్రతి వీడియో కూడా నా ఛానల్లో పెడతాను చూడండి. కొత్త వాళ్ళు ఎవరంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ నేను పూజలు ఎలా చేసుకున్నానో కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ కొత్తగా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకేనండి. బాయ్.